మా ఇండ్లలో పంపిణీలో అవతవకాలు జరిగినని చెప్పేసి మంత్రి పొంగులేటి ఏమో దొరికిండు. ఈ వాస్తవ ఆరోపణలు చేస్తున్నా చెప్పండి అక్క దీనిపైన. ఇది గృహలక్ష్మి పేరుతోని ప్రజలను మోసం చేయడం తప్ప ఇది కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏం లేదు. నిరుపేద కుటుంబాలకు చెందాల్సిన ఏవైతే మన ఇంద్రమ్మ ఇల్లులు ఉన్నాయో అవి ధనికులకే భూస్వాములకే ఇస్తారు. వీళ్ళు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు కావచ్చు, భూస్వాములకు కావచ్చు, ఇట్లాంటివి ఇస్తారనే వాళ్ళకు ఈ బిరుదు ఇవ్వచ్చు కాంగ్రెస్ వాళ్ళకు. ఎందుకంటే ఇప్పుడు ఆ మహిళ ఏం చేసిందంటే వాళ్ళ కొడుకు లండన్లో జాబ్ చేస్తాడు, వాళ్ళ కూతురు కూడా ఏదో జాబ్ చేస్తుంది, వాళ్ళ చిన్న కొడుకు యూట్యూబ్లో ఇది చేస్తాడు. కాబట్టి వాళ్ళంతా రిచ్ ఫ్యామిలీ. అయితే ఆమె ఏం చేసిందంటే ఇప్పుడు ఎంతైనా డబ్బులు వస్తా అంటే ఎవరు కూడా కాదనుకోరు కదా, పుణ్యానికి ఇల్లు వస్తుంటే వదులుకోరు కదా. అది ఆమె ఉత్సాహంగా చెప్పబోతుంటే ఏందో ఒకటి జరిగింది ఒకటి జరిగేది ఒకటి అన్నట్టు ఏమంటారు, ఈయన ఏదో పార్టీ కోసం కాంగ్రెస్ కోసం నేను ఏదో పెద్దగా పనిచేసిన, మేము ఏదో పెద్దగా ప్రజలకు అభివృద్ధి చేస్తున్నాం అని ఆయన డబ్బాలు కొట్టుకోవడం కోసం ఆ వెళ్ళిపోయే మహిళను పిలిచి మీకు ఎంతమంది అమ్మ పిల్లలు అంటే ఆమె ఉన్నది ఉన్నట్టు చెప్పింది అన్నట్టు. అంటే ఇక్కడ ఏమంటే నిరుపేదలకు అసలే కనీసం వర్షం వస్తే కుంగిపోయే ఇల్లులలో ఉండే వాళ్ళకు ఇవి చెందకుండా బాగా రిచ్ ఫ్యామిలీస్కు వీళ్ళు ఇచ్చేది. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కార్యకర్తలకే వాళ్ళ లీడర్లకే వాళ్ళకు ఇల్లుకు ఇట్లా మనీ 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇస్తామని చెప్పి పైసలు వసూలు చేసుడు, ఇలా స్కామింగ్లు చేసుడే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ గృహలక్ష్మి పేరుతోని ప్రజల మెడలు వంచి పేదలకు కాకుండా ధనికులకు భూస్వాములకు ఉన్నతమైన వర్గాలకు చెందే ఈ ఇంద్రమ్మ ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఇది మొత్తం వాళ్ళ కాంగ్రెస్ మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్లకు స్కాములు వస్తున్నాయి, ఆ జేబులలో నింపుకున్నామా, మనం మంచిగా బ్రతికినామా అన్నదే లీడర్లు వాళ్ళు ఆలోచిస్తారు తప్ప నిరుపేద కుటుంబాలకు అసలే అర్హులైన వాళ్లకు కావచ్చు ఇట్లా వీళ్ళు కేటాయించి ఎక్కడ కూడా ఇట్లా పేదలని ఆదుకునే ప్రభుత్వమే కాదు, ఇది ప్రజాపాలనగా అని చెప్తున్నారు. కానీ ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం దీనిపైన అసలే బురద చల్లే ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి. బురద జల్లే ప్రయత్నం చేస్తే ఒక్కరు బురద జల్లే ప్రయత్నం చేసి వాళ్ళ లెక్క స్క్రిప్టులు రాసిచ్చి చదివించే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మంత్రులు మహిళా మంత్రులు కావచ్చు, ఈరోజు చూసుకుంటే వాళ్ళు మన ఎమ్మెల్యేలు మంత్రులు పొంగులేటి కావచ్చు, ఈ కథ మొత్తం సీన్ రివర్స్ అయినట్టు స్టేజ్ మీదనే ఇప్పుడు మహిళతోనే బయటపడ్డది. వాళ్ళు నిరుపేదలకు ఇచ్చిండ్రా, భూస్వాములకు ఇచ్చిండ్రా, మరి లండన్లో జాబు చేసే ఒక ఉన్నతమైన ఫ్యామిలీ ఇల్లు ఇచ్చిండ్రంటే రాష్ట్రం అంతా కూడా పేదల పరిస్థితి ఎట్లున్నది, ఎంతమంది